నువ్వు సమాజంలో ఉన్నావు, సమాజానికి సంబంధించిన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నావు. ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది వ్యక్తిగత ఆస్తి కాదు. అనుమానాలు సందేహాలు వచ్చినప్పుడు తీర్చడం దాని బాధ్యత. అతి చెయ్యకూడదు. అతి చేస్తే అది చేసే తప్పు వలన సమాజానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం, ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి రాహుల్కి పరోక్షంగా సహకరించడం ద్వారా దేశద్రోహానికి ఎన్నికల సంఘం పాల్పడుతోందా, లేదంటే గనక ఆ రాహుల్ మాటలని బలపరిచే విధంగా వ్యవహరించడం ద్వారా మోడీ మీద జరిగే కుట్రలో ఈసీ కూడా పాత్ర పోషిస్తోందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు ఏదైతే డిజిటల్ అడిగితే ఇవ్వలేదన్నారు. సరే, ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఓకే, అందరికీ పీడిఎఫ్లు ఉంది, అది వీళ్ళకే ఒళ్ళు బద్ధకం వేసి చూసుకోవడానికి బద్ధకం వేసి వాళ్ళనే మొత్తం తయారు చేసి ఇచ్చేవాయి అంటున్నారు అనుకున్నాం. అయితే ఇప్పుడు రద్దయినటువంటి ఓటర్ల జాబితా అడిగింది కాంగ్రెస్, అది ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది ఈసీ. ఏం బాధ? వ్యక్తిగా అడిగితే ఇవ్వక్కర్లేదు, పార్టీగా అడిగినప్పుడు ఇస్తే తప్పే ఉంది, పోయేదే ఉంది. వాళ్ళందరూ ఉన్నారో లేదో చూస్తారు కదా. లేదా ఒకళ్ళకి 2-3 చోట్ల ఉంటే రద్దు చేసామంటున్నాం కదా, ఆ లిస్ట్ ఇస్తే సరిపోతుంది కదా. ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళు కనిపెట్టి చెప్తే కనుక పరిష్కరిస్తే పోతుంది కదా. అలా కాకుండా ఈ స్టేట్మెంట్లతో అదేదో అప్పర్ హ్యాండ్ సాధించాలనుకుంటే అది రాహుల్ గాంధీకి మరింత ఫెచ్చింగ్ అవుతుంది, ప్లస్ ఈసీకి మరింత మైనస్ అవుతుంది.